ఏం చెప్తున్నాడంటే ఆ శతాధిపతి పక్షవాయువుతో మిగుల బాధపడుచుంటున్నాడు కాబట్టి ఆయన వేడుకున్నాడు. ఎక్కడున్నాడు? ఇంటిలోనే పడి ఉన్నాడు. ప్రభువా చూడండి ప్రియులారా, ఎంతటి మరి ప్రేమ కలిగించున్నాడు చూద్దాం. అందుకని ప్రియులారా గమనించండి, ఇక్కడ ప్రభు వారిని వేడుకుంటలో ఆయన యొక్క భావన, ఆయన యొక్క అర్థము ఏ విధంగా ఉంది అన్నట్లయితే ప్రియులారా గమనించండి, అతడు బాగుపడాలి, అతడు స్వస్థత పొందాలి, అతడిలో ఏం కలగాలి? స్వస్థత కలగాలి, అతడు మరలా నా యొక్క పనిలో ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణి కలిగించున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ దాసుడు ఏంటండి, ఆయన యొక్క దాసుడైనటువంటి వాడు పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొని యేసు నేను వచ్చి అతనిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే సరే నేను వస్తాను, నేను వచ్చి బాగు చేస్తాను అని చెప్పినాడండి. ఇలా గమనించండి, ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మొరపెట్టినప్పుడు దేవుని యొక్క జవాబు ఏంటంటే నేనే వస్తాను, నేను వచ్చి స్వస్థత పరుస్తాను అంటే పిల్లలు గమనించండి. అందుకు శతాధిపతి ఏమంటాడంటే, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిను, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ శతాధిపతికి ఏ విధమైనటువంటి విశ్వాసము, నమ్మకం ఉందంటే యేసు ప్రభు మీద, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగైపోతాడు. నువ్వు వచ్చి ముట్టాల్సిన పని లేదు, నువ్వు వచ్చి ఇది చేయాల్సిన పని లేదు ప్రభువా, నీ మాట మాత్రం సెలవిస్తే చాలు. అప్పుడు పిల్లలు దేవుని బిడ్డలారా గమనించండి, మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా నా దాసుడు బాగైపోతాడు అంటే అతని ఎంతటి విశ్వాసం ఏ విధంగా ఉన్నదంటే యేసు ప్రభు వారి మాటలో కూడా శక్తి ఉంటున్నది, యేసు ప్రభు యొక్క మాటలో బలం ఉంటున్నది. ఆయన మాట ఇస్తే చాలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మాట ఇస్తే చాలు నా దాసుడు బాగైపోతాడు అని సెలవిస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు మాటతో సెలవిచ్చిన వారిని అనేక మంది మనం చూస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ప్రియులారా అక్కడ చూద్దాం. చూడండి, అక్కడ కూడా ఈ కపెర్నహూములోనే దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు.